భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ సంగెం లక్ష్మీబాయి. భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం అర్ధాంతర న్యాసం. త్రివిధ కావ్య పారీణుడు. తిక్కన. తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధకులు. బిరుదురాజు రామరాజు. డుల్లు పదానికి అర్థం పడిపోవుట. ఈవి ఈగి అనే పర్యాయ పదాలు గల పదం. త్యాగం. విసపు మేతరి వ్యుత్పత్తర్థం హాలాహలమును మింగినవాడు. ఆలికి వికృత పదం ఓలి. క్షితిధరం అనగా పర్వతం. మీ ఇల్లు ఇందలి సంధిని గుర్తించండి. ఎడాగమ సంధి. క్రింది వానిలో జాతివాచకాన్ని గుర్తించండి. క్రింది వానిలో జాతివాచకం గుర్తించండి. వృక్షము. కింది వానిలో శబ్ద పల్లవం కానిది ఏది? కడిమి. కింది వానిలో నై తత్పురుష సమాసం కానిది ఏది? ఆదేశం. కింది వానిలో విశేష నోభయపద సమాస పదమేది? శీతోష్ణం. మాతృభాష బోధన భాషగా ఉండాలని సూచించిన కమిటీలు సంవత్సరాలను జతపరచుము. ఇది చూసుకోండి. తర్వాత విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలు. వాగీంద్రియ లోపం, వాగీంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ కూడా. స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్టు పద్ధతి అన్నవారు. స్టీవెన్ సన్ జేఏ. గద్య బోధన పద్ధతి కానిది. ప్రశంసా పద్ధతి. జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి అధిక జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి. చెవులు, కళ్ళు. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ. సిబిఎస్ఈ.